ఏజ్ రివర్సల్ గురించి రీసెర్చ్ ఏం చెప్తుంది, ఈ మధ్య లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు మన దగ్గర. ప్రీవియస్ గా డిస్కస్ చేసినట్టు ఒక 2 మెడిసిన్స్ అప్రూవ్ నౌ, దే ఆర్ ఆల్రెడీ ప్రూవెన్ టు ఆల్మోస్ట్ స్లో డౌన్ ఏజింగ్ ఆర్ ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఏజింగ్ ప్రాసెస్ ని DNA లెవెల్లో చాలా వరకు కంట్రోల్ చేయగలిగే 2 మెడిసిన్స్ ఉన్నాయి, డిస్కస్ చేస్తాను. తోటి నెంబర్ 1 రాపామైసిన్. ఈ రాపామైసిన్ అనేది మామూలుగా ఇమ్యూనోమాడ్యులేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇమ్యూన్ సిస్టమ్స్ లో కొన్ని రకాల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లో వాడతారు. బట్ దీన్ని ఐడెంటిఫై చేసిందంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ పవర్ఫుల్ యాంటీ ఏజింగ్ యాక్టివిటీ. మనకు యానిమల్స్ స్టడీస్ లో ప్రూవ్ అయిపోయింది. ఇది సంథింగ్ కాల్ mTOR అనే ఒక పాత్వే ఉంటుంది బాడీలో. ఈ mTOR పాత్వే అనేది మన బాడీ ఏజింగ్ ని రెగ్యులేట్ చేయడానికి చాలా క్రూషియల్ పాత్వే. ఇది దాన్ని స్లో డౌన్ చేసేస్తుంది. దానివల్ల సెల్స్ అనేది సెల్ గ్రోత్ స్లో అవడంతో పాటు సెల్స్ కూడా డీటాక్స్ అయిపోతాయి. దీంతో రాపామైసిన్ లాగా ఇంకొక అప్రూవ్డ్ డ్రగ్, అంటే చాలా సార్లు ఇది డేవిడ్ సిన్క్లియర్ అనే ఒక ఆయన ఉంటారు, తన ప్రోటోకాల్ కూడా యాడ్ చేసిన డ్రగ్ మెట్ఫార్మిన్. మెట్ఫార్మిన్ అంటే మీరు అనుకోవచ్చు ఇది చాలా సార్లు టైప్ 2 డయాబెటీస్ కోసము ఎక్స్టెన్సివ్ గా వరల్డ్ లో ఈరోజు ఒక డ్రగ్ వాడుతున్నారంటది మెట్ఫార్మిన్ అనేది. కానీ డయాబెటీస్ లేకపోయినా కూడా ఇది యాంటీ ఒబెసిటీగా, తర్వాత యాంటీ ఏజింగ్ డ్రగ్ గా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మెట్ఫార్మిన్ తోనే. ఖచ్చితంగా మాత్రం మెట్ఫార్మిన్ మీరు వాడాలంటే ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతనే మీరు వాడండి. ర్యాండమ్ గా ఎవరు పడితే వాళ్ళు మెట్ఫార్మిన్ స్టార్ట్ చేయొద్దు, ఎందుకంటే దీనివల్ల కొంచెం షుగర్ లాన్స్ డో అయ్యి లేని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి ఒక్కసారి కన్సల్ట్ తీసుకుంటే బెటర్. ఈ మెట్ఫార్మిన్ తోని గట్ మైక్రోబయామ్ కూడా ఇంప్రూవ్ అయ్యి, గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయ్యే కొన్ని బెనిఫిట్స్ మనకు రీసెర్చ్ లో తెలిసినాయి. దాంతో ఈ 2 కాకుండా రాపామైసిన్, మెట్ఫార్మిన్ ఈ 2 కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ మన గ్లూటాథయాన్ ఉండొచ్చు, తర్వాత ఆస్ట్రాజాంథిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంది. ఈ 2 యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఫ్రీ రాడికల్స్ ని తగ్గించడానికి, ఆక్సిడేటివ్ డ్యామేజ్ ని తగ్గించడానికి, దాంతో మనం చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏజింగ్ సైన్స్ లైక్ రింకిల్స్, ఫేషియల్ ఏజింగ్ సైన్స్ కూడా తగ్గడం నోటీస్ చేశారు. సో మీకు ఈ 3 డ్రగ్స్ గురించి తెలుసుకునే రోజు రాపామైసిన్, మెట్ఫార్మిన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. వీటి అందరికీ అన్ని అవసరం లేదు. మీ బాడీ టైప్ తగ్గట్టుగా మీ ప్రాపర్ అనలైజ్ చేసి మీ ఏజ్ కి మీ బయాలజికల్ ఏజ్ మ్యాచ్ అవ్వకపోతే కనుక ఒకసారి మీ యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్ కానీ మీ మెటబాలిక్ డాక్టర్స్ కానీ కలిసి మీకు ఇది సూటబుల్ అయితే ఖచ్చితంగా ఇందులో మనం డిస్కస్ చేసిన డ్రగ్స్ అని కూడా ప్రూవెన్ ఆల్రెడీ సైన్స్ ప్రూవ్ అయిపోయినాయి కాబట్టి మీ డ్రగ్స్ నుండి సేఫ్గా విత్ డాక్టర్ కన్సల్టేషన్ వాడుకోవచ్చు.